స్టార్టప్లు యువత కలల్ని మోసే ఆలోచనల అంకురాలు. ఇవి సమాజ ప్రగతికి బాటలు. ఒకరిద్దరితో మొదలయ్యే అంకురానికి వేలాది మందికి ఉపాధి చూపించే శక్తి ఉంటుంది. అలాంటి స్టార్టప్ ఆలోచనలకు వేదిక అవుతూ కోడ్ స్పార్క్ 2025 పేరిట జాతీయ స్థాయి హ్యాకథాన్ నిర్వహించింది విజయవాడ కేబిఎన్ కళాశాల. 11 రాష్ట్రాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నారు, తమ నైపుణ్యాలు ప్రదర్శించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న టెక్నాలజీలు. అవే కాదు, సైబర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, వెబ్ అండ్ యాప్ డెవలప్మెంట్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ కు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. వాటితో పాటు ఓపెన్ ఇన్నోవేషన్ తదితర రంగాల్లో యువత నైపుణ్యాల్ని వెలికితీయడం, వారిని యువ వ్యవస్థాపకులుగా నిలబెట్టేందుకు వేదికైంది విజయవాడ కోడ్ స్పార్క్ హ్యాకథాన్. ఆరోగ్యం, వ్యవసాయం, పౌర సేవలు, ఫేక్ న్యూస్, సైబర్ మోసాలు వంటి సమస్యలనే ఈ హ్యాకథాన్ ఇతివృత్తంగా తీసుకున్నారు. వినూత్న పరిష్కారాలు అందించే దిశగా పోటీదారులకు 24 గంటల సమయం నిర్దేశించారు. సమయానుసారంగా 11 రాష్ట్రాల విద్యార్థులు ఆధునిక సాంకేతికత ఉపయోగించి తమ ఆలోచనలకు ప్రాజెక్టుల రూపమిచ్చారు. నడుస్తున్న ఏఐ ప్రపంచంలో ఫేక్ వీడియోలు అనేది తలనొప్పిగా మారింది. ఈ తరుణంలో ఏఐ జనరేటెడ్ లేదా ఫేక్ వీడియోల్ని గుర్తించేలా ఫేక్ వీడియో డిటెక్షన్ యాప్ కనుగొన్నారు ఓ విద్యార్థిని బృందం. ఇంట్లో పెద్దవారు చాలా వరకు సమయానికి మెడిసిన్ తీసుకోవడం మర్చిపోతుంటారు. అలాంటి వారి కోసం వారిని అలర్ట్ చేసి ఇచ్చే నోటిఫికేషన్ ను రూపొందించారు మరో టీం వచ్చేసి మాది ఏఐ ఫేక్ న్యూస్ డిటెక్షన్. ఏఐ జనరేటెడ్ ఆర్ ఫేక్ న్యూస్ ఏమన్నా అప్లోడ్ చేసి మాది ఏంటంటే డిటెక్ట్ చేసి అది ఫేకా ట్రూవా అని చెప్తుంది. ఆర్ ఎనీ ప్రాంప్ట్ ఆర్ ఎనీ వీడియోస్ ఎనీథింగ్. కొన్ని ఇయర్స్ బ్యాక్ ప్రాంప్ట్ మెసేజ్ అనేవి వాట్సాప్లో వైరల్ అయ్యేవి, ఇప్పుడు ఏఐ జనరేటెడ్వి వైరల్ అవుతున్నాయి. సో ఇలాంటివి తగ్గించడం కోసం మేము మా టీమ్ని తీసుకొచ్చాము. ఫేక్ న్యూస్ డిటెక్షన్ లైక్ డిజిటల్ డైనమిక్స్. దానికోసం బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ వచ్చేసి HTML, CSS, Bootstrap అని వాడడం, అండ్ బ్యాక్ ఎండ్ JavaScript, React, Flask ఇలా వాడడం. And we have also implemented a caregiver notification. That means if someone forget to eat 3 doses of medicine, then the person related to him will get a notification and alert that this person is medicines, so that no one can face any crisis of health. 2024లో దేశంలో సగటు ఇండియన్స్ మొబైల్స్ పై వెచ్చిస్తున్న సమయం అక్షరాల 1.12 లక్ష కోట్ల గంటలు అంటున్నాయి స్టడీస్. ఈ మొబైల్ అడిక్షన్ నుంచి దృష్టి మళ్లించి చేయాల్సిన పనుల వైపు దృష్టి పెట్టేందుకు తమ యాప్ ఉపయోగపడుతుందని చెబుతున్నాడు విద్యార్థి. అన్ని అంశాలు ఒకేసారి పూర్తి చేయడానికి ఇబ్బంది పడే వారి కోసం ఏఐ స్టడీ ప్లాన్ వెబ్ సిద్ధం చేశారు మరో బృందం. నేను తీసుకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే లైక్ మా కైండ్ ఆఫ్ జనరేషన్ పీపుల్ ఎక్కువ ఫోన్ కి అడాప్ట్ అయ్యారు. లైక్ ఫోన్ లేకపోతే దే వోంట్ లివ్ అనమాట. నేను యాప్ బిల్డ్ చేశాను. సో నేను బిల్డ్ చేసిన యాప్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ప్రతి అప్లికేషన్ కి ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం ఇస్తుంది. ఆ టైం క్రాస్ అయిన తర్వాత వెంటనే లైక్ ఇప్పుడు మనం ఆ యాప్ లో ఇంకా ఉండాలి అంటే మ్యాథ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఈవెన్ బ్యాక్ వెళ్ళాలి అన్నా సరే మ్యాథ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ప్రతిసారి సాల్వ్ చేసి కంటిన్యూ చేయాలి అన్నా దే విల్ ఇరిటేట్. సో యాప్ నుంచి బయటికి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మా ప్రాజెక్ట్ వచ్చేసి ఏఐ స్టడీ ప్లాన్. ఎవరైనా సరే కొన్ని డేస్ లోనే మొత్తం టాపిక్ ని కవర్ చేయాలంటే బర్డెన్ గా ఉంటది. సో మీకు టాపిక్ కి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్ ని ఈ యాప్ వెబ్సైట్ లో ఇస్తే స్టడీ ప్లాన్ నుంచి రిక్వైర్డ్ బుక్స్, వీడియోస్ ప్రతి ఒక్కటి అదే షెడ్యూల్ చేసి ఇస్తుంది. ఇంకా మీకు డౌట్స్ కూడా దాన్ని అడగచ్చు. అండ్ ఈ హ్యాకథాన్ వచ్చేసి చాలా యూస్ఫుల్ గా ఉంది. 24 hours లో మేము చాలా వర్కౌట్ చేసాము. VS కోడ్ లో కోడ్ డెవలప్ చేసి, జావా ఇంకా పైథాన్ లో కొన్ని కోడ్స్ మంచిగా యూజ్ చేసి డెవలప్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ కి బాగా యూజ్ అవుతుంది. అన్నయ్య చెప్పినట్టు రెజ్యూమే బిల్డ్ చేయడం ఇంకా ఈజీగా వేలో మనం దీన్ని మంచిగా యూజ్ చేయొచ్చు. కోడ్ స్పార్క్ హ్యాకథాన్ లో పాల్గొన్న విద్యార్థుల్లో ప్రతిభ, జిజ్ఞాస, ఆవిష్కరణ శక్తి కలిగిన వారిని ఎంపిక చేసి స్టార్టప్లు పెట్టే దిశగా ప్రోత్సహిస్తామని తెలిపారు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ MD సూర్యతేజ. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
వీళ్ళందరూ కూడా ఎవరైతే మంచి మంచి ఐడియాస్ ఉంటారో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి వాళ్ళకి మెంటరింగ్ చేయడం దగ్గర నుంచి ఇండస్ట్రీ కొలాబరేషన్, అకాడమిక్ కొలాబరేషన్ అన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా స్టార్ట్అప్స్ గా రిజిస్టర్ చేయించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ కొన్నేళ్ళు 20,000 స్టార్ట్అప్స్ కి వెళ్ళాలనేది మన ఉద్దేశం, ఎక్కువ నెంబర్ కి. సో ఖచ్చితంగా అది చేయడం జరుగుతుంది. ఇది ఒక తొలి అడుగు. యువత ఆలోచనలు ఇతరులతో పంచుకోవడం ద్వారా కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు. హ్యాకథాన్ వంటి కార్యక్రమాల ద్వారా ఆ సంస్కృతిని మరింత పెంచడంతో పాటు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత చేరుకోవడానికి తోడ్పాటు అందిస్తామని చెబుతున్నారు కేబిఎన్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి. సో ఇన్నోవేషన్స్ ద్వారా ఏంటంటే పిల్లల్లోని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. అలాగే స్టూడెంట్స్ ఏంటంటే జాబ్ సీకర్స్గా కాకుండా క్రియేటర్స్గా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది మాది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాము. సో దీనికి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చినందుకు మేమందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. దీనివల్ల స్టూడెంట్స్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక విధంగా ఆలోచించే ఇన్నోవేటివ్ మైండ్స్ ఉన్న పిల్లలందరినీ కూడా ఒక చోట జాయిన్ చేయొచ్చు. వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళ ఐడియా ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకోవచ్చు. దానివల్ల వీళ్ళలో కూడా ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయండి. సో దానివల్ల ఉద్యోగాన్ని మనం సంపాదించడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వీళ్ళు ఈ ఇన్నోవేషన్స్ వెళ్తాయని నేను కోరుకుంటున్నాను. హ్యాకథాన్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నామన్న యువత మున్ముందు కొత్త అంకురాలను స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.